అది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటిగా పేరుగాంచింది. వందల రకాల పక్షులు, చేప జాతులకు ఆవాలంగా నిలిచింది. లక్షలాది ఎకరాల్లో విస్తరించి పర్యావరణ సమతుల్యతను కాపాడింది. ఇదంతా ఘనమైన గతం. ఇప్పుడా కొల్లేరు చుట్టూ చేపల మాఫియా, రాజకీయ నాయకుల ఉచ్చు బిగుస్తోంది. నేతల ఓట్ల వేట కారణంగా లక్షల ఎకరాల సరస్సు వేల ఎకరాలకు కుంచుకుపోయింది. ఎన్నికల వేళ మరోసారి కొల్లేరు కొంప కొల్లేరు చేసే హామీలతో నేతలు జనం ముందుకొస్తున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు ఒకప్పుడు 2,20,000 ఎకరాల్లో ఉండేది. 1978లో కొల్లేరు ఆక్రమణకు తెరలేచింది. అప్పటి ప్రభుత్వం కొల్లేరులో సొసైటీలు ఏర్పాటు చేసి చేపల చెరువులకు అనుమతులు ఇచ్చింది. స్థానికులు వందల ఎకరాల్లో ఈ చెరువులు తవ్వుకున్నారు. కాలక్రమంలో బీహార్, బంగాల్కు చెందిన చేపల వ్యాపారులు చెరువులు లీజుకు తీసుకోవడం ప్రారంభించారు. వ్యాపారం లాభాలు కురిపిస్తుండటం వల్ల కొల్లేరులోని పెద్దలు, రాజకీయ నాయకులు కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులు తవ్వడం ప్రారంభించారు. కొల్లేరు నానాటికి ఆక్రమణలకు గురైంది. ఇప్పటికే కొల్లేరును 7 నుంచి 5వ కాంటూర్కు కుదించారు. ఇప్పుడు కొల్లేరును 3వ కాంటూర్కు కుదించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న 80,000 ఎకరాన్ని 3వ కాంటూర్ కింద కుదిస్తే సుమారుగా 40,000 ఎకరాలకి దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 40,000 ఎకరాలకి దిగిపోతుందో ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా లాగక ఈ ఊళ్ళన్నీ ముంపుగా కావడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మన పర్యావరణాన్ని పాడు చేస్తే తర్వాత ఆ పర్యావరణం మనం ముంచేస్తుంది అన్నది గ్రహించి రాజకీయ పార్టీలు దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. కొల్లేరు నానాటికి ఆక్రమణలకు గురవుతుండటం వల్ల కొల్లేరు పరిరక్షణ సమితి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2005లో న్యాయస్థానం ఉత్తర్వులతో కొల్లేరులోని అక్రమ చేపల చెరువులు ధ్వంసం చేశారు. 5వ కాంటూర్ అవతల మాత్రమే చేపల చెరువులు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. గ్రామ సొసైటీల పేరుతో చేపల చెరువులు ఉమ్మడిగా చేస్తున్నా వాటిని లీజుకు నడుపుతున్నది మాత్రం బడాబాబులే అన్నది బహిరంగ రహస్యం. ఎప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానేసి పర్యావరణాన్ని కాపాడే విధంగా, కొల్లేరు సరస్సుని కాపాడే విధంగా, కొల్లేరు సరస్సుపై ఆధారపడ జీవిస్తున్న దళితులు కానీ పేదలు కానీ న్యాయం జరిగే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి తప్పించి అటు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా కేవలం ఓట్ల కోసం సరస్సుని కుదిస్తాం, 3వ కాంటూర్ తగ్గిస్తాం, అందరికీ భూములు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు కూడా న్యాయం జరగదు. అప్పుడు కూడా బడాబాబులే ఆ భూముల్ని స్వాధీనం తప్పించి పేదలకు మాత్రం సెంటు భూమి రాదని చెప్పి తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏలూరు, దెందలూరు, ఉంగటూరు, ఉండి, కైకలూరు, గుడివాడ శాసనసభ నియోజకవర్గాల్లో కొల్లేరు విస్తరించింది. ఎన్నికల వేళ కొల్లేరు ప్రాంత ఓటర్లకు గాలం వేయడానికి రాజకీయ పార్టీలు సరస్సును దారాదత్తం చేయడానికే సిద్ధమవుతున్నారు. ఒక్క సిపిఐ మినహా మిగతా అన్ని పార్టీలు కొల్లేరు కుదింపునకే మద్దతిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో ప్రజల సంఖ్యకు సమానంగా పక్షులు, చేపలు ఉన్నాయి. ఓట్ల వేటపై దృష్టి పెట్టిన నాయకులు మనుషుల కంటే పక్షులు, పర్యావరణం ఎక్కువ కాదంటూ తరచూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొల్లేరు రాను రాను బక్కచిక్కిపోయి నీరు లేకుండా చేపల జాతులు కూడా అంతరించిపోయి ఎక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చే పక్షులు కూడా ఉండడానికి ఆవాసాలు లేకపోతే ప్రభుత్వం ఏదో సొమ్ము కొంత ఖర్చు పెట్టి మట్టి గుట్టలు అట్లాంటివి ఏర్పాటు చేసి పక్షులు ఉన్నాయి 10 మంది వచ్చి పర్యాటకులు చూడటానికి ఉపయోగపడతాయని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప కొల్లేరుని కొల్లేరుగా పరిరక్షించడానికి ఏ ప్రభుత్వం ఉన్నా సక్రమంగా ప్రయత్నం చేయటం లేదు. 5వ కాంటూర్ వరకు ఉన్న సహజ సిద్ధమైన కొల్లేరును పరిరక్షించాలని, పర్యావరణాన్ని, పక్షులు, చేపజాతులను సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2005లోనే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల వేటలో పడి పర్యావరణాన్ని తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతున్నాయి.